ఇప్పుడే దండోరా సినిమా చూసి వచ్చాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండటం వల్ల రివ్యూ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఓకే, దండోరా అనే సినిమా బేసికల్లీ పర్ఫార్మెన్సెస్ మీద అండ్ డ్రామా మీద బేస్ అయిన సినిమా. సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో ఉన్న మెయిన్ క్యాస్ట్ సెలక్షన్ ఏదైతే ఉందో పిక్చర్ పర్ఫెక్ట్గా చేశారనిపించింది. ఎవరి రోల్కి వాళ్ళు చాలా కరెక్ట్గా సెట్ అయ్యారనిపించింది. అండ్ మెయిన్గా సినిమాలో స్టాండ్ అవుట్ అయింది అయితే నాకు శివాజీ గారు అండ్ నవదీప్ గారు. వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా అనిపించింది. ఈ సినిమా యాక్చువల్లీ తెలంగాణలో ఒక విలేజ్లో జరుగుతుంది. అక్కడ ఒక చావు జరుగుతుంది. దాని చుట్టూ కొన్ని క్యాస్ట్ డిస్క్రిమినేషన్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే బేసిక్గా అన్ని ఊర్లలో ఈ క్యాస్ట్ థింగ్ ఉంటుంది, బట్ తెలంగాణలో ఎలా ఉంటుంది అన్నది బాగానే చూపించారు. లైక్ ఈ సినిమాలో నాకు నచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ సినిమా జనానికి మెసేజ్ ఇద్దామని అనుకుంటుంది. అది మరీ సీరియస్ టోన్లో ఇవ్వకుండా కొంచెం సర్కాసం టోన్లో తీసుకొని ఇస్తారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అంటే మరి సోది చెప్తున్నట్టు కాకుండా కొంచెం మనకి అర్థమయ్యే వేలో చెప్పినట్టు అనిపించింది. ప్రతి సినిమాలో కొన్ని నెగిటివ్స్ అయితే ఉంటాయి, అలాగే ఈ సినిమాలో కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఈ సినిమా మెయిన్ ప్లాట్ కాకుండా కొన్ని సబ్ ప్లాట్స్ ఉంటాయి అన్నమాట, లైక్ లవ్ స్టోరీ లాగా. అది కొంచెం బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. బట్ మెయిన్ స్టోరీకి అయితే ఇది ఎక్కడ ఎఫెక్ట్ చూపించదు. కాకపోతే డెబ్యూటెంట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అటువైపు చూపించారేమో అనిపించింది. అండ్ రెండోది, ఇది కోర్ తెలంగాణలో జరిగే సినిమా. సో మెయిన్ క్యాస్ట్ అంతా తెలంగాణ స్లాంగ్ కొంచెం బాగానే చెప్పారు. బట్ కొన్ని చోట్ల అర్థం అవుద్ది తెలంగాణ స్లాంగ్ని వీళ్ళు ఫోర్స్డ్గా చెప్తున్నారు అని. అంతే, ఇంతకన్నా నాకు సినిమాలో నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు. సినిమా అయితే బేసికల్లీ నాకు బాగా నచ్చింది. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో దండోరా సినిమా అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ శంబాలా అండ్ ఛాంపియన్ రివ్యూస్ కూడా రాబోతున్నాయి. సో మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బై పిఎం ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.